తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. 3వ రాశిలో చంద్రుడు, 6లో రాహువు, బుధుడు, శని. బ్రహ్మాండమైన వ్యాపార లాభాలుంటాయి. చక్కని తెలివితో నిర్ణయాలు తీసుకొని సమయానుకూలంగా పనిచేయండి. మీ కృషి ఫలిస్తుంది. మీ అనుభవం మీకు మేలు చేస్తుంది. అపారమైన బుద్ధిబలంతో కొత్తగా ఆలోచించండి. పరిస్థితులు సహకరిస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన మేలు చేకూరుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సమిష్టిగా కృషి చేస్తే విజయం మీదే. ఉద్యోగపరంగా శ్రద్ధ పెంచాలి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. అధిక శాతం మౌనంగా ఉండండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సమాధానాలు ఇచ్చేటప్పుడు శాంతంగా ఉండాలి. ఒత్తిడికి గురి కావద్దు. 1-2 సార్లు పునరాలోచించి సమిష్టిగా కృషి చేస్తే అపార్థాలకు అవకాశం లేకుండా మాట్లాడితే మీ నిజాయితీ ప్రకాశిస్తుంది. ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? లక్ష్మీ సందర్శనం శక్తిని పెంచుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? సప్తమంలో సూర్యుడున్నాడు. కొద్దిగా గోధుమలు దానంగా సమర్పించండి.